మనిషి జీవితంలో భూమి విలువ అన్నటువంటిది ఆ భూమి ఉన్నటువంటి రైతుకు తెలుసు. ప్రాణం పెడతాడు, ఒక ఇల్లైనా భూమి అయినా. ఆ ప్రాణాన్నే తీయాలని చూస్తే, ఆ ప్రాణాన్నే దెబ్బతీయాలని చూస్తే కసి రేగుతుంది. లేదా కసి రేగితే ఎదురోళ్ళనన్న నాశనం చేయాలనుకుంటాడు, లేదంటే తను పోవాలనుకుంటాడు. ఇప్పుడు అలాంటిదే ఖమ్మం జిల్లాకు చెందిన రైతు ప్రభాకర్ ఆత్మహత్య ఘటన. స్వయంగా సెల్ఫీ వీడియో తీసి మరీ చేసుకున్నటువంటి ఆత్మహత్య. అందులో కాంగ్రెస్ పార్టీ పేరే, కాంగ్రెస్కి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల పేర్లే ప్రస్తావించిన నేపథ్యంలో దాని మీద విచారణకి ఆదేశించారు. దీని మీద వేగవంతం చేయమని చెప్పి ఆదేశించారు. ప్రభాకర్ సూసైడ్ ఇష్యూని పోలీసులు సీరియస్గా తీసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరుకు చెందినటువంటి ప్రభాకర్ అనే రైతు తన భూమిని కొందరు కబ్జా చేశారని పోలీసులకు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదనతో సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకోవడం అన్నట్టుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఏ వ్యవస్థ పెట్టినా గ్రౌండ్లో వ్యవస్థలు సెటరేట్ కాకపోతే ఏం చేయలేము. ప్రజావేదిక ప్లేస్లో మనం ఏదో పెట్టాము, ప్రజా దర్బార్ టైప్లో అందరి నుంచి ఇంత పత్రాలు తీసుకుంటున్నాం అన్నట్టు. ఏం జరిగింది? ఏ ఊర్లో ఆ ఊర్లో సమస్య పరిష్కరించే మెకానిజం ఉండాలి. ఒకవేళ కంప్లైంట్ చేసిన అతన్ని తప్పు అయితే, ఇదిగో ఇది నీ తప్పయ్యా అందుకని ఏం చేయలేము అని రాసి ఇచ్చేయండి లిఖితపూర్వకంగా. లేదు అతని రైట్ అయితే అతని ఆస్తి అతనికి వచ్చేలా చేయండి. ఎక్కువగా నష్టపోతున్నది భూగొడవల్లోనే. అదే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.